శ్రావణ మాసంలో దుబ్బాక నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమ్రోగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవాదాయ కమిటీ చైర్మన్ ప్రసాద్ అన్నారు. దర్పల్లి మండల పరిధిలోని దుబ్బాక నల్లగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసంలో నల్లగుట్ట నరసింహస్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకుడు ప్రవీణ్ కుమార్, దేవాదాయ కమిటీ చైర్మన్ ప్రసాద్ మాట్లాడుతూ నల్లగుట్ట లక్ష్మీ నరసింహస్వామికి సుమారు 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయమని అన్నారు. శ్రావణ మాసంలో జిల్లా నలుమూలల నుండి ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వారన్నారు. శ్రావణ మాసంలో చివరి వారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని, నల్లగుట్ట నరసింహస్వామి ఆలయానికి రహదారికి బీటీ రోడ్డు వేయాలని రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని కోరారు. सकुटुंबस्य सहपरिवारस्य आयु क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयु आरोग्याभिवृद्ध्यर्थं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुष सिद्ध्यर्थेन श्री लक्ष्मी नृसिंहदेव अर्चन पूजनं च करिष्ये शतमानं भवति शतायु पुरुष शतेन्द्रिय आयुष्येवेन्द्रिय నల్లగుట్ట నరసింహస్వామి శ్రావణ మాసం జరుగుతుంది. ఇక్కడ గత ఒక 1 మంత్గా జరుగుతుంది. 6 వారాలు జరుగుతాయి. ఇక్కడ మొక్కిన వారికి కొంగు బంగారం అన్నట్టు ఉంటుంది. భక్తులు చాలా వస్తారు ఇక్కడికి. ఈ శ్రావణ మాసంలో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇక్కడ దుబ్బాక నల్లగుట్ట నరసింహస్వామి ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ వచ్చి దర్శించుకున్న వారికి చాలా బాగా జరుగుతాయని, అందు గురించి వసతులు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయండి. స్వామి కమిటీ ఆలయ కమిటీ చైర్మన్గా మా ఎమ్మెల్యే అయిన భూపతి రెడ్డి గారికి కోరుతున్నాము. ఈసారి డాంబర్ రోడ్ వేయించాలని కోరుచున్నాము మా కమిటీ ద్వారా. ఈ శ్రావణ మాస కార్యక్రమంలో ప్రతి శనివారము ప్రతి సోమవారము కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అభిషేక కార్యక్రమాలు కానీ, అట్లాగే అర్చన కార్యక్రమాలు, మిగతా ఏమైనా కార్యక్రమాలు ఉంటాయి. అంటే పుట్టు వెంట్రుకలు కానీ, తర్వాత నూతన సంబంధించిన ఏవైనా కూడా ఏ కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తాము. శ్రావణ మాసము ప్రతి శనివారం, అట్లాగే మాఘ మాసంలో వచ్చేసి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణ కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రతి ఒక్కరికి కూడా కమిటీ వాళ్ళ సహకారం కానీ, గ్రామస్తుల సహకారం కానీ మాకు అందజేస్తారు.